కమల మరణం తరువాత గ్రామ ప్రజలంతా భయభ్రాంతులకు లోనయ్యారు. మళ్లీ శాపం మొదలైంది అనే మాట ఊరి ప్రతి వీధిలో నెమ్మదిగా పాకింది. ఎస్ఐ త్రివిక్రమ్ ఈ కేసును తన జీవితంలోనే అత్యంత ముఖ్యమైన విచారణగా తీసుకున్నాడు. 20 సంవత్సరాల క్రితం ఇక్కడే జరిగిన సల్మాన్ కేస్ ఫైల్స్ అన్నీ తెప్పించాడు. తలలేని శవం, బీహార్ పోలీస్ అధికారి, ఈ గ్రామానికి సంబంధం లేని మనిషి. ఇప్పుడేమో మళ్లీ అదే బావి, మళ్లీ కమల శవం. త్రివిక్రమ్ గ్రామంలోని ప్రతి ఒక్కరినీ బావి గురించి క్షుణ్ణంగా విచారించడం మొదలుపెట్టాడు. ఒకరోజు సర్పంచ్ ఇంట్లో గ్రామ ప్రజలందరినీ ఒకేచోట కూర్చోపెట్టాడు. ఈ బావి నిజమైన కథ ఏంటి అని నేరుగా అడిగాడు. అప్పుడు చాలా వృద్ధుడైన ఒక వ్యక్తి నెమ్మదిగా లేచి 1 శతాబ్దం క్రితం జరిగిన భయంకరమైన కథను చెప్పడం మొదలుపెట్టాడు. ఈ ప్రాంతానికి జమీందార్ జగదీశ్వర బహదూర్ పరిపాలకుడు. ఆయనకి ఒక అందమైన చెల్లెలు. ఆమె ఒక పేద తోటమాలిని ప్రేమించింది. కాని జమీందార్ బహదూర్ ఆ ప్రేమను ఒప్పుకోలేదు. అడవంతా గాలించి ఆ ఇద్దరినీ పట్టుకురమ్మని తన పనివాళ్లకు ఆజ్ఞ ఇచ్చాడు. మరుసటి రోజు ఉదయం ఆ తోటమాలి తలలేని శవంగా ఈ బావిలో కనిపించాడు. అప్పటినుంచి జమీందార్ చెల్లెలి ఆచూకీ ఎప్పటికీ తెలియలేదు. కొన్ని నెలల తరువాత జగదీశ్వర బహదూర్ కూడా తలలేని శవంగా అదే బావిలో కనిపించాడు. అప్పటినుంచి ఈ బావి చీకటి బావిగా మారిపోయింది. ఈ కథ వింటూ త్రివిక్రమ్ మనసులో ఒకటే ప్రశ్న: ఈ బావి నిజంగా శాపమా, లేదా ఎవరో కావాలనే చేస్తున్న హత్యలేనా? మరుసటి రోజు అర్జున్ రత్నను కలిశాడు. నీ అక్క గురించి నాకు పూర్తిగా చెప్పు అని అడిగాడు. రత్న కన్నీళ్లతో చెప్పింది. మా అక్క కాలేజీలో సీను అనే వ్యక్తిని ప్రేమించింది. అతను సిటీలో కానిస్టేబుల్గా పనిచేసేవాడు. ఒక ఉత్తరం రాసింది. ఆ అడ్రస్ ఇంకా నా దగ్గరే ఉంది. అర్జున్ వెంటనే నిర్ణయం తీసుకున్నాడు. ఆ అడ్రస్కు వెళ్ళి నీ అక్క గురించి నిజం తెలుసుకుందాం. కాని ఆ రోజు ఆదివారం అమావాస్య. గ్రామం మొత్తం భయంతో వణికిపోయింది. సర్పంచ్ ఆజ్ఞ: ఈరోజు బావి దగ్గరకు ఎవ్వరూ వెళ్లకూడదు. గ్రామాన్ని ఎవ్వరూ విడిచిపెట్టి వెళ్లకూడదు. పూజలు జరిగాయి. అందరూ నిద్రలేక ఆ రాత్రి గడిపారు. అందరూ ఇళ్లకు వెళ్లిన తర్వాత త్రివిక్రమ్ మనసులో ఏదో తేడా అనిపించింది. జీప్ తీసుకొని డ్రైవర్తో కలిసి బావి దగ్గరకు వెళ్ళాడు. అక్కడ మరో తలలేని శవం. ఈసారి ఒక కర్ణాటక ఎమ్మెల్యే. త్రివిక్రమ్ కోపంతో వణికిపోయాడు. ఇది హత్య కాదు, ఇది ఏదో చాలా పెద్ద కుట్ర. ఇప్పుడు ఈ బావి శాపమా, లేదా ఎవరో కావాలనే చేస్తున్న భయంకరమైన సీరియల్ మర్డర్లా? ఈ రహస్యం 4వ భాగంలో ఇంకా లోతుగా బయటపడబోతోంది.